గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న మీద రండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో నన్నైతే వీడియో పెట్టడం అవ్వలేదు, ఏమీ అనుకోకండి. సో కొంచెం హెల్త్ ప్రాబ్లం అనమాట, అంతేనే. సో టైమ్ కరెక్ట్గా 11:30 అవుతుంది అనమాట. ఇంకా పచ్చి బఠానీలు ఇవి గ్రీన్వి, అవి అయితే ఉడకబెడుతున్నా మధ్యాహ్నం కర్రీ కోసం అన్నట్టు. ఈ బఠానీ వచ్చేసరికి డాడీ మొన్న కొనిసి ఇచ్చారనమాట రైతు బజార్లోనే. రోజు గ్రీన్ బఠానీ కర్రీ అనమాట. మా ఆయనకి బఠానీలతో ఏం వండినా కూడా చాలా ఇష్టం, అందుకే దాన్నే కర్రీగా వండుతున్నాను. ఇక్కడ వచ్చేసరికి మొన్న క్యాంప్ వెళ్ళినప్పుడు బట్టలన్నీ మడత పెట్టుకొని వదిలేసిన, అలానే ఆఫ్టర్ వచ్చిన తర్వాత 3 days బట్టలన్నీ వాషింగ్ అయినవి కూడా అలా సైడ్కి ఉండిపోయి హెల్త్ ఇష్యూ వల్ల. ఇప్పుడైతే కూర్చొని అన్నీ మడత పెడుతున్నా. చూడండి నియర్లీ ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇంక ఇవన్నీ మడత పెట్టేది ఉందనమాట. లెనిషా పాపని ఆడిపించుకుంటే ఇలా మడత పెడుతున్నా. నెక్స్ట్ ఈరోజు హౌస్ అంతా మొత్తం క్లీనింగ్ అయిందనమాట. బెడ్షీట్స్, నెక్స్ట్ డోర్ కర్టన్స్, సో అవన్నీ తీసేసి వాషింగ్కి వేసేసాను. ఇంక ఈ పరుపు మీద బెడ్షీట్ గట్ట అన్నీ పరాలి మళ్ళీ యథావిధంగా. ఇవన్నీ మడత పెట్టిన తర్వాత ఇంకా అవి పరడాలు గట్ట చేస్తాను. ఇంక గిఫ్ట్ ప్యాకింగ్ అయితే నేను ఇంకా ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ అక్కడ వచ్చేసరికి షూట్ కోసం ఉన్న బట్టలు రెడీగా ఉన్నాయి, ప్రమోషన్ చేయాలి. 3 to 4 ఉన్నాయన్నమాట షూట్స్, అన్నీ పెండింగ్లో ఉన్నాయి. సో అయితే 5 బట్టలు మడత పెట్టేశాక మిగతా పనులు చూడాలి. అవి బ్లౌజెస్ స్టిచ్చింగ్కి అయితే ఇవ్వాలన్నమాట. అది మ్యాటర్. ఇలా ఉంటుంది. ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళి వస్తే మాత్రం చుక్కాలు కనబడతాయండి. వెళ్ళిన 2 రోజులు 3 రోజులకైనా సరే పని డబల్ పని అవుతుంది అనమాట. మళ్ళీ వచ్చి ఎత్తి పెట్టుకునేసరికి సరిపోతుంది. మళ్ళీ అర్జెంటుగా క్యాంప్ పడితే మళ్ళీ సర్దుకోవాలి, వెళ్ళాలి, రావాలి. మాకు ఎక్కువ ట్రిప్స్ పడిపోతున్నాయి అనమాట. ఎక్కడైనా దేవుడి దయవల్ల తగ్గాలి అని కోరుకుంటున్నాను. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత నేనైతే వంట కూడా చేసేసి ఇప్పుడే లంచ్ కూడా అయిపోయిందనమాట. అప్పుడు వీడియో తీయడం అవ్వలేదు. ఆఫ్టర్ లంచ్ అయిపోయిన తర్వాత మొన్న డాడీలు ఇచ్చిన ఉటంకీలు ఉంటే ఇద్దరం కలిసి తింటున్నాం. వెళ్ళండి, ఫస్ట్ లోపలికి వెళ్ళండి. ఎక్కడికి ఎక్కిపోయా వెళ్ళిపోతున్నావు? బాయ్ చెప్పే తామక్క, బాయ్ చెప్పు. బాయ్ లెనిషా, బస్ రా ఆమె దగ్గరికి వచ్చి రా. వాళ్ళ డాడీతో షికారు వెళ్తుందండి. ఇంకా నేనైతే పప్పు నానబెట్టాను అనమాట. ఇంకా రాత్రికి కూర కూడా కొంచెం ఉంది, బఠానీ కూర. అలానే పక్కన పాలు పెట్టాను. యాక్చువల్గా ఈరోజు పాలు ఎక్కువ ఉన్నాయి, సో అందుకోసం ఇంకా నేను ఏమనుకున్నానంటే పాయసం చేసేసి పరమాన్నం చేసేసి గారెలు వేసుకుందాం, ఆ రెండిటికి కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి పప్పు కూడా కడిగేసి ఆ తొక్క అంతా తీసేసి సైడ్కి పెట్టాను. పప్పు నియర్లీ ఒక 3 to 4 hours నానబెట్టానులాంటి. అప్పుడు ఆ తొక్క అంతా ఊడిపోయింది. తర్వాత అయితే నేను గ్రైండర్ వేసేసాను అనమాట. గ్రైండర్ వేసేసి రుబ్బెత్తేసిన. అప్పటికే పాప అనేది గీతం వచ్చేసింది. పక్కన పాయసం కూడా రెడీ చేసేసాను. తర్వాత వచ్చేసరికి ఇంకా గారెల పెనం పక్కన పెట్టేసి ఇంకా గారెలు వేసిస్తున్నాను అనమాట. నేనైతే అంతలోపు మా గీతం వచ్చి అమ్మ నేను వీడియో తీస్తానని చెప్పేసి తనైతే వీడియో తీస్తుంది అక్కడ. ఇంకా గారెలు అవుతుండగానే గీతమ్మ గోల, అమ్మ నాకు ఇచ్చి అమ్మ తినేస్తానని చెప్పేసి ఇంకా గారెలన్నీ వేసి డిష్లో అయితే పెట్టేశాను. మా ఆయన అయితే ఇంకా రాలేదు డ్యూటీ నుంచి. ఈరోజు ఎందుకో మీటింగ్ ఉంది, లేట్ అవుతుంది అన్నారు. ఇంకా పిల్లలిద్దరికి కూడా 2 గారెలను పాయసం తీసుకువెళ్ళి ఇద్దరికి తినిపిస్తుంది. ఎలా ఉంది నాన్న గారి? మళ్ళీ పాప కూడా తినేస్తుంది గీతంతో పాటు. ఏదైనా మనం చేసింది మన పిల్లలు తింటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో అందుకోసం ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను. నచ్చింది నాన్న? నీకు నచ్చిందా? సరే నువ్వు బట్టలు వేసుకో. ఇంకా గీత పాప అయితే తినేసింది అనమాట. తినేసినంటే ఆ హోంవర్క్ చేసుకుంటుంది కదమ్మా. గుడ్గుల్లులు కలర్ ఫస్ట్ ఇది లెక్క పెట్టేసి చేసేసిన తర్వాత కలర్స్ వేద్దాం. లెక్క పెట్టు, కౌంట్ చే. తీసిందా? లేదు, చిన్న చెయ్యి కదా. ఓకే ఓకే, ఇదిగో ఇది పెన్సిల్. కట్ పెన్సిల్ అయితే ఇదిగో ఇక్కడ ఉంది. ఫస్ట్ తీసి కాంపస్ బాక్స్ వేసి ఇక్కడ బెడ్షీట్ గట్ట అంతా పర్చేసిన నీట్గా. ఈ ఒక్క తలగడికి గలేబీ ఎక్కించాలి. ఇంకా దీనికి ఒకటి ఉంది. అయితే జల్లగట్టు పీక్స్ చూడండి ఎలా ఉందో. అక్కడ కూడా పర్చేసాను అనమాట బెడ్షీట్ది కొత్తది, ఇంకొకటి తడిపింది. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. డ్రెస్ గట్ట చేంజ్ చేసుకొని కొంచెం అన్ని పనులు చేస్తారు కానీ ఈజీగా ఉంది. ఆ డ్రెస్తో ఉండాలంటే చిరాకు అనిపించింది. అందుకోసమే
ఇంకా డ్రెస్ వేసుకొని జడ కూడా వేసుకున్నా. మార్నింగ్ నుంచి అలాగ జుత్తు ముడి పెట్టి మీదకి ఉంచేసాను అనమాట. ఈ మధ్య నుసిక్కు వేసేస్తుంది, పేలు పట్టేస్తున్నాయి. గీతమ్మ వల్ల నాకు పేలు పట్టేస్తుంది. చల్లగా ఉండడమో ఏటో కానీ ఆకలి మాత్రం గడిగడికి తెగేసేస్తుంది అనమాట. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా 7 అయింది టైం, ఆకలి ఎక్కువ వేస్తుంది. మా ఆయన ఇంకా రాలేదని రుబ్బట్లు వేసుకున్నాను అనమాట. టమాటా పచ్చడి ఉంటే టమాటా పచ్చడితో తింటాను. ఇప్పుడే వచ్చారనమాట మా ఆయన. ఈరోజు వచ్చేసరికి లేట్ అయిపోయింది, 8:15 అలా అయిపోయింది అనమాట. పాయసం విత్ గారెలు తింటుండ్రు. ఎలా ఉంది నాని? బాగుందా? వచ్చినట్టు ఇంక ఇచ్చేస్తున్నాను అనమాట. నేను కూడా గారెలు తినలే, ఇందాక ఆకలి వేసింది కానీ రుబ్బట్లు తినేసాను. మా ఆయన తిన్నాక ఈరోజు గారెలు పాయసం తిందామని వెయిట్ చేస్తున్నాను అనమాట. లేని గీతు ఎలా ఉంది? గీతు బాగుందా? థ్యాంక్ యూ గీతుకా. వెల్కమ్ బేబీ అటో. అమ్మో ఇంకా గీతమ్మ అయితే పడుకుంటూ పోయిందా అండి. ఇంకా లినిష పడుకోలేదు, నాతో ఆడుతుంది అనమాట. నాన్న నాన్న అంటుంది. వీడియో తీస్తాను నాన్న అంటే అక్కడ అనట్లేదు అనమాట. సో ఇంకా తను అలాగా కెమెరా చూపించి ఎంతసేపు ఇది ఉంటుందని చెప్పేసి ఫ్రంట్ కెమెరా పెట్టేసి తనకు అలా పెడితే తను చూసుకొని మురిసిపోతుంది, సిగ్గుపడిపోతుంది. రోజు నైట్ టైం పడుకున్నప్పుడు మాత్రం ఇద్దరు పిల్లలకి ఫుల్గా ఆయిల్ రాసేసాక పడుకోబెడతారనమాట. అందుకే లినిషమ్మ మొక్క మళ్ళీ ఉంది, ఫుల్గా ఆయిల్ అయితే రాసేసాను అనమాట. నువ్వేనా? ఇది నువ్వేనా? నాని కెమెరాలో ఉంది అదే అదే అని చూసుకొని ఎన్ని యాక్షన్స్ చేసిందో తెలియదు ఇప్పుడు వీడియో మొత్తానికి. ఎంత క్యూట్ ఉంది అసలు.